నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే ప్రవళిక గారు. నమస్తే గురుగారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. బాగున్నారా మీరు? బాగున్నాను, సూపర్ గా ఉన్నాను. సూపర్. న్యూమరాలజీ పాటిస్తే సూపర్, అంతే. బాగున్నావా బాగలేవా అడిగే ప్రశ్న లేదు, మేము అడగాల్సిందే, మిమ్మల్ని మీరు మమ్మల్ని అడగొద్దు. ఓకే. అయితే ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా మనం బాగుండాలి, సూపర్గా ఉండాలి అని అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాము నేమ్స్ చేంజ్ చేయడమా, డేట్ ఆఫ్ బర్త్ అంటే మ్యారేజ్ డేట్సా, లేదు బ్యాంక్ అకౌంట్స్, మొబైల్ నంబర్స్, ఇట్లా అనుకుంటున్నాం కదా. అసలు మెయిన్గా ఏది పట్టుకుంటే మన లైఫ్ బాగుంటుంది టర్న్ అవుతుంది అని అంటారు. అంటే మెయిన్గా చూడాల్సింది ఏంటి? ఎప్పుడైనా న్యూమరాలజీలో మనం మొట్టమొదటి ప్రియారిటీ కింద చూడాల్సింది నేమ్ కరెక్షనే. ఓకే. ఫస్ట్ ప్రియారిటీ ఏ న్యూమరాలజిస్ట్ చేసినా ఫస్ట్ ఏదైనా కన్సల్టింగ్ అనగానే ఫస్ట్ నేమ్ని చూసేస్తారు. ఓకే. సో నేమ్లోని అక్షరాలు ఎన్ని ఉన్నాయి, ఎక్స్ట్రా ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా, టోటల్ వేస్తే ఎన్ని వస్తున్నాయి, సో ఇవన్నీ చూడటం అనేది జరుగుతుంది, రైట్. సో ఫస్ట్ మనం మన ఆడియన్స్కి మనం ఏ ఆఫర్ గురించి చెప్దాం. సో మామూలుగా మనం జన్మకుండలి రిపోర్టు ఏది ఇస్తున్నాం, దీంట్లో చాలా డీకోడింగ్స్ ఉంటాయి. దీంట్లో కొంతమంది మిత్రులకు లేట్ కావడం కూడా అది దీంట్లో చాలా డీకోడింగ్స్ ఉంటాయి. ఈ డీకోడింగ్స్ అన్ని చేయాలంటే వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని కూర్చున్న గంటన్నర ప్రతి రిపోర్టుకు పడుతుంది అనమాట. సో దీంట్లో ఇది మనం 699 రూపాయలకే ఇస్తున్నాం. అది కూడా కిరణ్ టీవీ యాజమాన్యం ప్రోద్బలంతోనే ఇది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది చాలా సీఫ్. చాలా మంది గొడవ చేస్తున్నారు, అసలు 699 రూపాయలు మీరు ఎలా ఇస్తారు రిపోర్ట్ అని చాలా మంది న్యూమరాలజిస్ట్ మనం అడుగుతున్న సందర్భం. కాకపోతే ఏంటంటే మన ఆడియన్స్ ఎప్పుడు కూడా మీరే ఊరికి కోరుకుంటాడు, మరి ఆయనకు డబ్బులు బాగా కావాలి, డబ్బులు మనం ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలి, ఇలా ఉంటుంది. సో దానికోసమనే ఇది మనం ఇస్తున్నాం. సో ఇది చాలామంది ఉపయోగించుకుంటున్నారు, మీరు కూడా ఉపయోగించుకోండి. దీంట్లో మీకు చాలా అద్భుతాలు తెలిసిపోతాయి. అంటే న్యూమరాలజీ ప్రకారం ఏది మనం ఆపుతుంది, దాంట్లో క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిందంటే ఇక మనం దానికి పర్యావసనం ఏదైనా చేసుకోవచ్చు కదా. రెమెడీ చేసుకోవాలంటే అసలు మనం ఏదైనా వైద్యం చేసుకోవాలంటే జబ్బు ఏదో తెలవాలి. సో ఆ జబ్బుని సూచించే రిపోర్ట్ అనమాట ఇది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి, అందరూ చాలా అద్భుతంగా చూసుకోవాలండి. ఇంకోటి మన దగ్గర కోర్సెస్ కూడా ఎవ్రీ మంత్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అది మనకి 24,999 రూపాయలు ఒక అద్భుతమైన 30 days ప్యాకేజ్లో ఇస్తున్నాం. ఇది నేర్చుకుంటే ఫర్ మంత్ 1 నుంచి 1.5 lakh రూపాయలు సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం. దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అందరూ కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, కాల్ బ్యాక్ చేయొచ్చు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా. ఎస్, ఈరోజు సబ్జెక్ట్లో మీరు అడిగిన ప్రశ్న వచ్చేసి న్యూమరాలజీ అనగానే అసలు మనం ఏమి కరెక్షన్ చేసుకుంటాం. వాస్తవంగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అసలు న్యూమరాలజీ ఏం చేస్తారు. ఫస్ట్ చేసేది ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని, నేమ్ని, రెండింటి డీకోడింగ్ని చెక్ చేస్తాం. ఎందుకంటే ఈ రెండు ప్లస్ మైనస్ లాంటివి. ఏ డేట్లో జన్మించిన వాళ్ళు ఏ రకమైన పేరు పెట్టుకోవాలనేది సూచించబడదు న్యూమరాలజీలో. అది మనం కరెక్ట్ పెట్టుకోలేదనుకోండి, ప్లస్ మైనస్ కరెక్ట్ కలిస్తేనే మనకు లైట్ వెలుగుతుంది, లేదంటే కష్టమవుతుంది. అక్కడ ఏం చేస్తాం మనం, ఫస్ట్ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుంటే సిరీస్ తెలిసిపోద్ది మనకి, వీళ్ళు ఏ సిరీస్కి సంబంధించిన వాళ్ళు. దీంట్లో 9 సిరీస్ ఉంటాయి. ఆ 9 సిరీస్లో వీళ్ళు ఏ సిరీస్కి చెందిన వాళ్ళు తెలిస్తే వీళ్ళకి 3 లక్కీ నెంబర్లు, 3 శత్రు నెంబర్లు, 3 న్యూట్రల్ నెంబర్లు ఉంటాయి. ఈ సిరీస్ని బట్టి వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత అప్పుడు మనం నేమ్ దగ్గర పోయి ఆగుతాం. నేమ్లో అసలు ఏముంది, ఎందుకనంటే నేమ్ ఇస్ ఫేమ్. ఎవరికైనా పేరు ప్రఖ్యాతలు అంటారు కానీ ముందు ఏమనరు, పేరు ప్రఖ్యాతలు ముందు పెట్టి పేరును కూడా వెనకబెట్టలేరు. పేరు ప్రఖ్యాతలు అంటారు, అంటే పేరు ఉంటేనే ఆ వచ్చిన ప్రఖ్యాత అయిందనేది మీకు తెలుస్తుంది. సో కాబట్టి నేమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. సిరీస్ ప్రకారం వీళ్ళకి వచ్చిన లక్కీ నెంబర్లలో వీళ్ళ లక్కీ నెంబర్, పర్ఫెక్ట్ లక్కీ నెంబర్ ఏంది, మళ్ళీ ఒక 2-3 నెంబర్లు ఉన్నా కూడా దాంట్లో ఒక మళ్ళీ అద్భుతమైన లక్కీ నెంబర్ ఉంటుంది, దాన్ని కూడా డీకోడ్ చేయాల్సి వస్తుంది. దాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు వీళ్ళకి డీకోడ్ చేస్తాం అసలు వీళ్ళ పేర్లు అక్షరాలు ఎన్ని ఉన్నాయి. సో అవి ఖచ్చితంగా వీళ్ళ యొక్క లక్కీ నెంబర్ అయి ఉండాలి. సో వీళ్ళ లక్కీ నెంబర్లో లేకపోయినా ప్రాబ్లం లేదు, అవి వీళ్ళ శత్రు నెంబర్లో ఉంటే మాత్రం కంపల్సరీ వీళ్ళకి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో అది మనం డేట్ ఆఫ్ బర్త్ బట్టే మనకి సిరీస్ వస్తుంది. సిరీస్ రాగానే వీళ్ళ డేట్ మనం నేమ్ని కాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత నేమ్కు నెంబర్ వేస్తారు. అంటే న్యూమరాలజీ నేర్చుకుంటేనే కొంచెం దీని గురించి ఐడియా ఉంటుంది. సో గురువులు ఏం చేశారంటే ఒక్కొక్క ఇంగ్లీష్ అక్షరానికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చారనమాట. సో వీళ్ళ నేమ్లో ఉన్న అక్షరాలన్నిటికీ నెంబర్లు వేసి టోటల్ చేసి దాన్ని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే అది కూడా వీళ్ళకి లక్కీ నెంబరే ఉండాలి. అప్పుడు వీళ్ళ పేరు బాగుంది అని అర్థం. దాన్నే మనం లక్కీ నేమ్ అన్నాం. లక్కీ నేమ్ అందరికి ఉంటుంది, పర్వాలేదు. అంటే మీరు రాకముందు నేమ్ లేదా, మాకు పేరు ఉంది కదా అంటే మేము పేర్లు పెడతానికి రాలే, పేరుని లక్కీ కింద మార్చడానికి వచ్చాము. లక్కీ నేమ్ వేరు, మామూలు నేమ్ వేరు. లక్కీ అని పిలిస్తే వైబ్రేషన్ వేరే ఉంటుంది. అంటే ఆ పేరు వెనకాల ఉన్న
నంబర్ ఎస్, రహస్యం, నంబర్ చిదంబర రహస్యాన్ని తెలుసుకో. ఆ పేరులో ఉన్న అసలు ఏముంది, నెగిటివ్ ఉందా, మైనస్ ఉందా, ప్లస్ ఉందా, ఏముంది అసలు ఆ పేరు అక్షరాలతో ఏ అక్షరంతో స్టార్ట్ అయింది. ఓకే. సో న్యూమరాలజీ శాస్త్ర ప్రకారం కొన్ని అక్షరాలని నెగిటివ్ అక్షరాల కింద కూడా చూపించింది. ఆ అక్షరాలతో స్టార్ట్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటారని చెప్తుంది. దానికి చాలా రీసెర్చ్ సబ్జెక్ట్ అవైలబుల్ ఉంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్తో చూసుకోండి. ఎస్తో పేరు స్టార్ట్ అయిన వాళ్ళు జమ్ముని ఇలా లేచి ఆకాశం అంత ఎత్తేదికి దబాలన పడిపోతారు. చాలా మంది చెక్ చేసుకోవచ్చు. దాంట్లో శ్రీనివాస్ ఉంటాడు, శ్రీను ఉంటాడు, శ్రీరామ్ ఉంటాడు. మీ ఏ పేరు ఉన్నా కూడా మీరు అద్భుతంగా ఇలా ఎగిరిపోతారు పైకి. ఏమి ఎదిగాడరా అనిపిస్తుంది. వెంటనే కింద పడిపోతారు, మళ్ళీ లేవలేరు, చాలా కష్టం అవుతుంది. యశు కాంబినేషన్ ఉంది, యశుతో స్టార్ట్ అయింది. సుమన్, సుజాత, సుశీల ఇలాంటి పేర్లు ఉంటాయి. మామూలు స్ట్రగుల్లో ఉండరు వాళ్ళు. ఎప్పుడు చూసినా కూడా ఆందోళనకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళు. అందుకే ఆ పేరుతో స్టార్ట్ చేయకూడదు అంటది న్యూమరాలజీ. సో మరి దానికైనా ప్రామాణికాలు ఉన్నాయా, మళ్ళీ మనం చూసుకోవచ్చా రీసెర్చ్ అని అంటే మళ్ళీ చెప్పిన పేర్లే చాలాసార్లు మనం వీడియోలో చెప్పాం. మంచి మంచి యంగ్స్టర్స్ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతూ ఉంటారు. లైక్ సుజిత్ రాజ్పుత్ర హీరో ఉన్నాడు, అబ్బాయి హిందీ హీరో. ఆయన ఆత్మహత్య చేసుకునే చచ్చిపోయిండు. ఓకేనా, ప్రెషర్, మానసిక ఆందోళన బాగా ఉంటుంది. సో న్యూమరాలజీ ఏం చెప్తుందంటే మానసిక ఆందోళన బాగుంటుంది, దాంతో వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది, కంట్రోల్ చేసుకోలేరు, దాంతో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అంటే ఉద్రేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా మనం నిర్ణయం తీసుకోవాలనుకున్నాం, సార్ రోడ్డు దాటాలన్నా కూడా 1-10 సార్లు ఆలోచిస్తాం ఉన్న ట్రాఫిక్ని బట్టి. ఏమో ఎవడన్నా బ్రేకులు లేనివాడు వచ్చి మనని డాష్ కొడతారేమో అని భయాందోళనకు గురవుతా అంట. అలాంటిది ఒక జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలంటే ఎంత ఆలోచించాలి. సో ఆ ఆలోచించే క్రమంలో వాళ్ళు కూల్నెస్ని పాటించుకుంటే బాగా ప్రెజర్, ఆ ప్రెజర్లో ఏదో ఉద్రేకమైన నిర్ణయం. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, టక్కున పోయి యాంగ్ చేసుకోవడం, టక్కున పోయి బిల్డింగ్ మీకు దునికేయటం, టక్కున పోయి ఏదో పాయిజన్ తాగటం, ఇలాంటి. అంటే దాదాపు వీళ్ళు ఆత్మహత్యలు చేసుకొని జీవితాన్ని సాలిస్తానికి ఆస్కారం ఉన్న నెంబర్ మనకి ఎస్యూతో స్టార్ట్ అయిన నెంబర్ అంటారు. తర్వాత మనకి పీతో స్టార్ట్ అయిన కూడా చాలామంది ప్రాబ్లమ్స్ పడుతూ ఉంటారు. పద్మ, ప్రసాద్, పరమేశు ఇలాంటి పేర్లు కూడా చాలా వరకు. అంటే పి అనేది మనకి చైల్డ్ లైన్ సిస్టంలో దానికి 8వ నెంబర్ వస్తుంది. 8వ నెంబర్ అంటే దానికి అధిపతి వచ్చి శనీశ్వరుడు. అంటే ఈయన స్ట్రగుల్ పెడతా ఉంటాడు, ఎక్సర్సైజ్ ఇస్తూ ఉంటాడు బాగా, ఎలా ఏ పని చేయాలన్నా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాడు. దాంట్లో వీళ్ళు దాన్ని తట్టుకోలేక, ఆందోళన తట్టుకోలేక సక్సెస్ రాదు, తొందరగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతో వీళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అట్లా న్యూమరాలజీ పరంగా ఏంటంటే ఫస్ట్ మనం నేమ్ను చూడాలంటే అతని డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని. ఇక చాలామంది మన మిత్రులు ఫోన్ చేస్తే నాకు సార్ అసలు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదంటారు. చాలామంది అంటారు, చాలామంది అంటారు అసలు మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. లేదా నీకు ఒక 2-3 డేట్లోనే అంటాడు. ఒకటి ఆధార్ కార్డులో ఒకటి ఉంటుంది, పాన్ కార్డులో ఒకటి ఉంటుంది, బ్యాంకులో ఒకటి ఉంటుంది. సో వీటన్నిటికీ ఏం చేస్తామంటే మనం వాళ్ళ పేరు దేంతో స్టార్ట్ అయిందో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఒక డేట్ ఆఫ్ బర్త్ని కూడా మనం ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, ఒక మంచి డేట్ ఆఫ్ బర్త్ని క్రియేట్ చేసుకొని. ఎందుకంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని ఎట్లా క్రియేట్ చేస్తారు సార్ అంటే ఇప్పుడు వాళ్ళ పేరు స్టార్ట్ అయిన లెటర్ దాని మొదటి అక్షరాన్ని తీసుకొని అయినా చేయొచ్చు. మనకు ఆల్టర్నేటివ్ ఆఖరి అవకాశం అది. ఇక అదే తప్ప మనకి వేరే సోర్స్ లేదు. ఇక అతని పేరు అవుతుంది. ఎందుకంటే అతని పేరును మార్చేస్తాం కదా. ఇప్పుడు అదే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లక్కీ నెంబర్స్ తీసుకొని అతని పేరుని కూడా లక్కీలో మార్చి పడేస్తాం. సో ఆటోమేటిక్గా నాకు లక్కీ నేమ్ కన్వర్ట్ అయిపోతుంది, చేంజెస్ వస్తాయి ఖచ్చితంగా. ఓకేనా. సో ఇప్పుడు ఎప్పుడైనా మీరు పేరుని కరెక్ట్గా తీసుకోవాలనుకుంటే సో మీరు ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒక కన్క్లూజన్ రావాలి, లేదంటే చాలా ఇబ్బంది అయింది. సో కాబట్టి నేమ్లో ఇంకా చాలా త్రికాసులు ఉంటాయి, దానికి సంబంధించి చాలా ప్రామాణికాలు ఉంటాయి, సింగిల్ వీడియోలో మనం చెప్పలేం. కాబట్టి మీరు కన్సల్టింగ్ తీసుకోవచ్చు, కింద నెంబరు స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు. ఇంకా ఏవైనా డౌట్లు ఉంటే కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే నేమ్ ఇస్ ఫేమ్, ఎప్పుడు కూడా నేమ్ని తక్కువ అంచనా వేయద్దు. అదంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం అప్రోచ్ అయినప్పుడు దాన్ని ఒక ఘాటికి కట్టేయలేం. అది ఎంత సపరేట్ న్యూమరాలజీ అంటే పర్సనలైజ్డ్, ఇదంతా ఎవరి వ్యక్తిగతమైనది వారికి ఉంటాయంట అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవళిక, థ్యాంక్ యూ. చూసారు కదా, ఎవరైనా మీ నేమ్ కరెక్షన్ కావాలి, గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.